రంగారెడ్డి జిల్లా పరిగి మండలం రాపోలులో ఎంపీటీసీ ఉప ఎన్నికలు జరిగాయి. గత ఎంపీటీసీ ఆకస్మికంగా మరణం చెందడంతో ఇక్కడ ఈ ఉప ఎన్నికలు నేడు జరిగాయి. కొంతసేపు ఈవీఎంలు మొరాయించినా తిరిగి ఓటింగ్ ప్రారంభమైంది. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి రవి మరియు కాంగ్రెస్ అభ్యర్థి సత్యనారాయణ మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎవరు విజయం సాధిస్తారో తెలియాలి అంటే 10వ తేదీన వచ్చే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. నేను రాపోలు గ్రామం నుంచి ఎంపీటీసీగా టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. నాకు ప్రజల మద్దతు కావాలని కోరుకుంటున్నాను. నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించగలరని రాపోలు ఎంపీటీ స్థానానికి ఉన్న ప్రజలకందరికీ తెలియజేస్తున్నాను. నాకు మెజార్టీతోటి నన్ను గెలిపిస్తే నేను సమస్యలు మన గ్రామాలలో ఉన్న చుట్టుముట్టు 3 గ్రామాలు వస్తాయి మన ఎంపీటీసీకి. పొలకంపల్లి గ్రామ పంచాయతీల ఒకటి ఆమ్లెట్ విలేజ్ నర్సాయగూడెం ప్లస్ రాపోలు గ్రామ పంచాయతీ 3 విలేజ్లు ఉన్నాయి మనకు. 2 జీపీ గ్రామ పంచాయతీలు. రోడ్లు కొంచెం మనకు మంచిగా లేనందువలన వీటిని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాను. అందువలన మా హరీశ్వరరెడ్డి గారు మాజీ నేను ఎంపీటీసీగా రాపోల్ ఎంపీటీసీగా పోటీ చేస్తున్నాను. ఇంతకుముందు కూడా ఇక్కడ రాపోల్లో నేను ఇక్కడ జన్మమెత్తాను. ఇక్కడ నేను కొంతమంది ప్రజలకు అంతో వ్యాపార రీత్యా సహాయం చేశాను, కానీ రాజకీయంగా కాదు. అయితే ఈరోజు రాజకీయాలకు వచ్చిన తర్వాత నేను పరిగిలో నివాసం ఏర్పరచుకున్నాను. 15 సంవత్సరాల నుంచి కూడా మా కుటుంబం వార్డు మెంబర్గా స్థాయి నుంచి ఉప సర్పంచ్ స్థాయి వరకు ఎదిగాము. అయితే అక్కడ కూడా మా యొక్క వార్డులో మేము ఇప్పటి వరకు ఒక 16 లక్షల రూపాయల పనులు చేయించాము. అయితే రాపోల్ ప్రజలు నన్ను కనుక ఎంపీటీసీ ఎన్నుకున్నట్లయితే నేను మా యొక్క ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయనకు వచ్చే ఫండ్లో 20 లక్షలు కానీ 30 లక్షలు పెట్టించి మా గ్రామాభివృద్ధికి రాపోలు నర్సాయగూడ పొలకంపల్లికి ఇతోధికంగా చేయడానికి ఒక భారతిగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను.